హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క ఉపదేశం చాలా క్లారిటీగా శ్రేష్టమైన ఉపదేశాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచినాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కొరింథీయులకు 10వ అధ్యాయము 1 కొరింథీయులకు 12వ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది. దాన్ని పరిశుద్ధాత్మ దేవుని చేత రాయబడిన లేఖనాల ప్రకారంగా మనము చదువుదాం. చదవండి. 1 కొరింథీయులకు 10:12. తాను నిలుచున్నానని తలంచుకునివాడు. గమనించండి, మనము దేవుని ప్రేమలో నిలబడి ఉండాలి పిల్లారా. దేవుని ప్రేమ నుండి పడగొట్టే ఏదున్నా కానీ దేని ద్వారా మనం పడిపోతామనేటువంటి సబ్జెక్టు మనకు అవసరం. కాబట్టి ఎవరి ద్వారా మనం పడిపోతామో జాగ్రత్త అనేది మనం ఉండాలి. మనం ఎక్కువగా ఎవరో ద్వారా కాదు, నా అనేవారి ద్వారానే మనం పడిపోతాం. జాగ్రత్త అనేది చాలా అవసరం. నా అనేవారి ద్వారానే మనం ఎక్కువగా పడిపోతాం. ఎవన్నాడు? తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండా. మరి నువ్వు ఎలాగుండాలంటే తెలుసా? నిన్నెవడైనా పడగొడితే లేపేటట్టుగా నువ్వు తయారు కావాలి. జాగ్రత్త వహించిన వాడు పడిపోయినా తిరిగి లేస్తాడు. జాగ్రత్త లేనోడు పడిపోతే లేవడు. పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడన్న దానికి అర్థం ఏం తెలుసా? వాడు పడిపోయినా తిరిగి లేసే జాగ్రత్తలు వానికి ఉంటాయి. దుష్టుడు, దుర్మార్గులు మనల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు అపవాది ఎప్పుడు కూడా. వాడు ఎవరి ద్వారా మనకి అటాక్ చేయడు, నా అనే వారి ద్వారానే అటాక్ చేస్తాడు. అందుకే ఈరోజు నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘాన్ని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు దేవుడు, దైవజనుడు. మనం వినకుండా మన నాశనగాలని మనం కారకులం అవుతాం. కానీ మనల్ని ప్రేమించి దేవుని చేతికి అర్పించుకునేటువంటి సేవకులకు నమ్మకంగా ఉండకపోవడం మనం చేసే పెద్ద భ్రష్టత్వం. వారిని నమ్మకపోవడం అది మన మూర్ఖత్వం. గమనించండి, దైవజనుడుగా ఉన్నటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి మోషే ఒకరోజు మండుచున్న పొదలో దేవుని ప్రేమను చూసి తన జీవితాన్ని, తనకున్న ఏర్పాటును బట్టి క్రీస్తు విషయమైన నింద, అవమానమని ఎంచకుండా మహా గొప్పదని గ్రహించి ఐగుప్తులో ఉన్న తన ప్రజలను నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఒక మినిస్ట్రీని స్థాపించాడు. అది ఐగుప్తు నుండి కానానుకు ప్రవేశించే మినిస్ట్రీ. అంటే భూలోకం నుండి సియోను పట్టణానికి చేరేటువంటి ఇప్పుడున్న మినిస్ట్రీల లెక్క. అంతేనా? ప్రతి ఒక్కడు పెట్టుకునే మినిస్ట్రీ పేరేంటిదంటే సియోను ప్రార్థన మందిరం, సియోన్లో చేరాలి. నేను ఒకప్పుడు అదే పెట్టుకున్నాను. పెట్టుకోవడం తప్పు అని కాదు, మినిస్ట్రీ తప్పు అని కాదు. అక్కడ ఆ మినిస్ట్రీలో ఉన్న లోపం ఏంటిదనేది మనం గమనించి, మనం పెట్టుకోకపోయినా చేరుతాం, పెట్టుకుంటే పోతామని కాదు, పెట్టుకున్నా నీవు జాగ్రత్తలు తీసుకోకుంటే పోవు. ఏ మినిస్ట్రీ పెట్టుకున్నాడు మోసే? ఐగుప్తు నుండి కానాను అనే ప్రదేశంలో వెళ్ళాలని మినిస్ట్రీ పెట్టుకున్నాడు. మరి అలాగే మన వాళ్ళు కూడా భూమి మీద ఉన్న వాళ్ళు భూలోకం నుండి సియోను అనేటువంటి జ్యేష్ఠుల సంఘంలో చేరాలని మినిస్ట్రీ పెట్టుకున్నారు. మినిస్ట్రీ పెట్టుకుంటూ ప్రయాసపడుతున్న వాళ్ళు చాలా మంది. అయితే మినిస్ట్రీలో లోపాన్ని దైవజనుడైన పౌలు 13వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? ప్రవచింపగలిగిన కృపావరము కలిగినను
గమనించండి, ఇక్కడ మీరు శ్రద్ధగా వినాలి, మనసు పెట్టి మంచి మనసుతో వినండి, మీకు చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. దయ్యములలో కొట్టినను, భాషలు మాట్లాడినను, అన్ని మినిస్ట్రీలో ఒకటే గాతమేసి కూర్చున్నాడు. ఏమని తెలుసా? ప్రేమ లేని వాడనైతే నా మినిస్ట్రీ మధ్యలోనే కోల్పోతుంది. కానీ మనం అంతవరకే నేర్చుకున్నాం, కానీ ఫైనల్ వరకు నేర్చుకోలేదు. ఈ అయ్యగారు, ఈ పాస్టర్ గారు, మోజెస్ గారు ఒక్కొక్క మెరికల్ ద్వారా దేశాల్లో వణికించిన మినిస్ట్రీ ఇతనిది. అందుకే పౌలు అంటాడు, కొండలను పెక్కలింపగల విశ్వాసము నాకున్నప్పటికీ, టీబీ జేసు అలాంటి మరణాలు లేపే అంతే అభిషేకం నాకున్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే. ఈ ప్రేమ ఎవరి మీద చూపించమంటున్నాడు? ఎవరి గురించి ఆరాటపడమంటున్నాడు తెలుసా? దైవజనుడైన పౌలు, క్రీస్తు ప్రేమ నీలో రగలాలి అంటాడు. తండ్రి అయిన దేవుని ప్రేమ నీలో మండాలి అంటాడు. మనం ఎలాగున్నాం తెలుసా? మన మూత్ర ప్రేమలో మునిగి తేలాలి అన్నట్టుగా బతుకుతూ మినిస్ట్రీలు స్థాపిస్తున్నాం. మైండ్ లేని మినిస్ట్రీలు. ఆ మినిస్ట్రీని నువ్వు స్థాపించడం కదా, మినిస్ట్రీలో వెళ్ళగల జాగ్రత్త. మినిస్ట్రీ జ్యేష్ఠుల సంఘంలో నువ్వు చేర్చబడాలంటే జాగ్రత్త. జాగ్రత్తలు లేకుండా నడిపిస్తూ కొంత మట్టికి దేవుని పని బాగానే చేశాడు. ఎవరు? మోజెస్. ఒకరోజు దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించవలసిన ప్రేమను కోల్పోయాడు మోషే. ఏ రోజైతే దేవుని పరిపూర్ణంగా ప్రేమించే మనసును కోల్పోయి ప్రజల పక్షమున గుణగడం, సనగడం తయారయ్యాడో, ఎమ్మటే దేవుడు అన్నాడు, సియోనులో నువ్వు చేరడానికి అవకాశం లేదు. నువ్వు సియోను మినిస్ట్రీ పెట్టుకున్నంత మాత్రాన సియోను మినిస్ట్రీలకు పోలేవు. నెట్ గెట్ హెవెన్. నువ్వు ఖచ్చితంగా ప్రవేశించలేవు కానానులో అన్నాడు. అది చూసిన మోసే ప్రాణము చెలించిపోయింది. ఈ యెహోషువ ప్రాణం చెలించిపోయింది. తన శిష్యులుగా ఉన్నటువంటి కాలేబు, యెహోషువ మాత్రము సియోను అన్నట్టుగా మన వాళ్ళు ప్రవేశించినట్టుగా కానాను మినిస్ట్రీలో చేరలేనటువంటి మోషేను చూసినటువంటి ఈ యొక్క యెహోషువ జాగ్రత్త తీసుకున్నారు బిడ్లారా. ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాడు తెలుసా? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మోజెస్ నీవు ఆ కానాను చూస్తావు, సియోను అనేటువంటి ప్రాంగణాన్ని చూస్తావు, కానీ అక్కడికి చేరవు. సియోను ప్రాంగణములో వెళ్ళాలి అంటే వారి నొసటి మీద తండ్రి అయిన దేవుని ముద్ర ఉండాలి. అనగా తండ్రిలా శత్రువుని కూడా ప్రేమించగల దమ్ము ఉండాలి. ఒకవేళ నువ్వు సియోను పట్టణంలో వెళ్ళాలంటే గొర్రె పిల్ల ముద్రని తల మీద ఉండాలి. గొర్రె పిల్లలా నీవు నీ ప్రాణ త్యాగం చేసుకొని మరణం అనేకులకు జీవం అన్నట్టుగా నువ్వు తయారు కావాలి. వధింపబడిన వారైనట్టుగా నువ్వు సంఘములు కనబడాలి. అప్పుడే ఆ సియోను పట్టణములో నీవు ప్రవేశిస్తావు అన్నట్టుగా మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావడం కొరకు దేవుడు ఈ విధంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. గమనించండి, నీవు కానాను చూస్తావే గాని గెట్ నాట్ కానాన్. నీవు ఆ కానానులో ఎందుకు ప్రవేశించలేదో చెప్తున్నాడు. ఈ దాసులుగా ఉన్నారు ఇద్దరు, చూసావా? వాళ్ళు ఏ గోల్ పెట్టుకోలేదు. వాళ్ళ గోల్ అంతా ఒకటే. ఏం గోల్ తెలుసా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ప్రేమించమని ఆజ్ఞలు నువ్వు పెట్టించావు. నీ ద్వారా నేను పెట్టించాను, కానీ వాళ్ళు పాటించి చూపించారు. నువ్వు మినిస్ట్రీ పేరు పెట్టుకొని మోసపోయావు. ఎక్కడుంది నా మీద నీకు ప్రేమ? ప్రజల కొరకే ఆరాటపడి ప్రజల కొరకు నా మీద తిరగబడినావు. ఇదా నీ మినిస్ట్రీ? నువ్వు చేయవు. వాళ్ళు మాత్రము పెట్టిన ఆజ్ఞలను తూచ తప్పకుండా నెరవేర్చి ఏమంటున్నాడు? కాలేబు, యెహోషువలు నన్ను పూర్ణ మనసుతో, నోరు లేదా? దేవుడు ఇవ్వలేదా? అన్నం తింటలేరా? ఛాయ్ తాగుతలేరా? నోరు తెరువు, నీ కంపు నోరు చెప్పు గట్టిగా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని ఆజ్ఞ పెట్టినటువంటి ఆజ్ఞను ఎవరు పాటించారు? మోషే పాటించలేదు. యెహోషువ వాళ్ళు పాటించారు. పేరు పెట్టుకున్నది ఇతను, పాటించింది వాళ్ళు. హల్లెలూయా. చూద్దాం ఆ మాటలను మనం ధ్యానిస్తూ. ఒకసారి యెహోషువ గ్రంథం మీరు చూసినట్లయితే 23వ అధ్యాయము 11వ వాక్యం మనం తర్వాత చదువుదాం. అది చదవక ముందు మనం ద్వితీయోపదేశ కాండములో మనం చూసినట్లయితే ఇది అలాగే దాచిపెట్టుకోవాలి. 6:5 చదవండి. 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 6:5 చదవండి
ద్వితీయోపదేశ కాండము 6:5. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన మన దేవుడైన యెహోవా యెహోవా అద్వితీయుడగు యెహోవా ఆ నీ ఆ పూర్ణ హృదయంతోను, ఆ నీ పూర్ణ శక్తితోను ఆ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ఎవరిని ప్రేమించాలంట? మీ అమ్మనా, మీ అయ్యనా, మీ బాబునా? ఎవరిని ప్రేమించాలి? అర్థమవుతుందా? దేవుణ్ణి ప్రేమించాలి, ఫుల్ఫిల్ గా ప్రేమించాలి. ఆ ఆజ్ఞ విన్నటువంటి మోషే ద్వారా ఆజ్ఞ పెట్టించినప్పటికీ, గుర్తుపెట్టుకో, దైవ సేవకుల ద్వారా అనేక మినిస్ట్రీలు దేవుడు స్థాపిస్తున్నాడు. కానీ దేవుడు ఎవడు పాటిస్తున్నాడా అని వెతుకుతున్నాడు ప్రతి వ్యక్తిని. అందుకే మనకు ఎక్కడ తప్పిపోయారు వాళ్ళు? సంఖ్యాకాండములో మనం ఆ మాట చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ, కాలేబు తప్ప ఎవడు కూడా ఆ కానాన్లో ప్రవేశించడని దేవుడు. ఎందుకంటే ఆజ్ఞ పెట్టించింది మోషే ద్వారా, మినిస్ట్రీ స్థాపించింది మోషే ద్వారా. కానీ మోషేకు హక్కు లేదండి పోవడానికి. ఎంత ఆవేదన, మంటలు రగులుతున్నాయి తెలుసా దేవుని హృదయంలో. నేను పాట పాడుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడిన ఆ మితిలేని ప్రేమ జ్ఞాపకం తెచ్చుకుంటే హృదయము తరించిపోతుంది. ఎంత ప్రేమిస్తాడు పరలోకపు తండ్రి అంటే ప్రతి ఒక్కటి. అంత ప్రేమించిన వాడిని నేను ప్రేమించిన కొలత ఎంత అని నా గుండెల్లో నరనరాలు ప్రవహిస్తూ ఉంటాయి ఎప్పటికీ కూడా. ఆయన ప్రేమ కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు ఆ తండ్రి ప్రేమ. ఆ ప్రేమను కోల్పోతున్న మిమ్ములు చూస్తుంటే ఎంత వేదన కలుగుతుంది తెలుసా. మినిస్ట్రీ పెట్టుకున్న మోషేనే ఆ కానాల్లో ప్రవేశించలేకపోయాడు. సియోను పెట్టుకున్న భక్తుడు ఆ సియోను సంఘంలో, ఆ పరలోక జ్యేష్ఠ సంఘంలో చేరుతాడో లేదో మనకు తెలియదు. మన జాగ్రత్తలు మనము ఉండాలి. దొరికిందా? చదివారా? చెప్పాలా? సంఖ్యాకాండంలో హల్లెలూయా. 14 గట్టిగా చదువు. మౌత్ పీస్ తీసుకొని చదువు. ఒక్కొక్కరు చెవులు పగిలిపెట్టు చదువు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మల్ని నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఎంత బాధ, ఎంత వేదన. ఎందుకు చదవాలా? ఇంత సగం సగం కాదు, మొత్తం చదువు. ఎందుకు? ఇది నిశ్చయము. ఎందుకు? వీళ్ళని ఎందుకు చెప్తానంటున్నాడు? అది చదువు. వీళ్ళిద్దరిని అది చదువు అన్న సోది చెప్పమని లేదు నేను. చదువు, వాక్యం వచనం తీసి చదువు. హల్లెలూయా. పక్కనే ఉంది 14:22 వాక్యం. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన నిండు మనసుతో నిన్నే ఆరాధించును.
చుటని సంకల్పం వేలు చూడి మనదే ఫలవంతలా భాగ్యము మనస్సుతో ఆరాధించుటని సంకల్పం వేలు చూడి మనదే ఫలవంతలా హరే హరే ద్వితీయోపదేశ కాండములో ఈ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ ఇతను కూడా పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో అంటే పరిపూర్ణంగా దేవుని ప్రేమించినాడు. కాలేబు చదువు యెహోషువ గట్టిగా మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నిన్ను అనుసరించిన హేతువు చేత అతను పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. హల్లెలూయా. ఆజ్ఞ పెట్టించాడు మోషే ద్వారా, కానీ పాటించింది వీళ్ళు. మోషే కూడా అది పాటించలేకపోయారు. అందుకే మనం ఒక భ్రమలోకి వెళ్తాం. మినిస్ట్రీ స్థాపించిన వాళ్ళని చూసి సియోను పెట్టుకున్నాడు కాబట్టి ఏదో అయిపోయాడని. నేను 24 లెక్క పెట్టుకుంటుంటా, ఏం చేస్తున్నారు ఏం చేస్తారు. నేను సీసీ కెమెరా కంటే డేంజర్ గాని. ఎందుకు తెలుసా? నేను వాక్యం అనేది దేవుని దగ్గర నేను పొందుకున్న అభ్యాసం వేరే. ఇప్పుడు మీరు పౌలు గారిని చూడండి, ఇన్ని మినిస్ట్రీలు ఉన్నాయా? ఆయన అంటాడు ప్రేమ లేకపోతే ఆ పరిచర్య వర్తించదు. అందుకే యెహోషువ వారిని హెచ్చరిస్తాడు. తన గురువైనటువంటి ఈ యొక్క మోషేనే కానాల్లో ప్రవేశించకపోయేసరికి ఆయనకు ఆశ్చర్యం వేసి తాను ఎలా ప్రవేశించాడో వాళ్ళకి నేర్పిస్తున్నాడు. మీరు నేర్పించుకోండి ఒకరినొకరు. ఇప్పుడు మీ మినిస్ట్రీ ఇదే. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఎంత ప్రేమించావు నీ దేవుణ్ణి? నీ తల్లిని ప్రేమించేంత ప్రేమించావా? మీ భార్యను ప్రేమించేంత ప్రేమించావా? మీ అక్కను ప్రేమించేంత ప్రేమించావా? పేరేమో సియోను, మినిస్ట్రీ ఏమో కానాను. హల్లెలూయా. చదువు బిడ్డ. యెహోషువ గ్రంథములో చెప్పాను ఆల్రెడీగా. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 11వ వాక్యం. ఎమ్మటే యెహోషువ జాగ్రత్త పడ్డాడు. ఇంతకుముందే మనం చదివాం. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా. నేను ఏది పడకూడదు తెలుసా? దేవుని నువ్వు పరిపూర్ణంగా ప్రేమించకపోతే ఎక్కడైనా పడిపోతావు. ఇక్కడైనా పడతావు, అక్కడైనా పడతావు, ఎక్కడైనా పడతావు. హల్లెలూయా. దేవుడు స్తుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఆయన మాట్లాడుతున్న ఉపదేశ వాక్యం తట్టుకోలేకపోయి నేను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమను కోల్పోతున్న మూర్ఖులను చూస్తే నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. నువ్వు నన్ను ప్రేమించమని నేను వాక్యం చెప్పట్లేదు, నా కుటుంబాన్ని ప్రేమించమని వాక్యం చెప్పట్లేదు. నీ దేవుడైన యెహోవాను మీ అయ్యను ప్రేమించేంత ప్రేమించావా? మీ అమ్మని ప్రేమించేంతగా ప్రేమించావా? నీ తమ్ముడిని ప్రేమించేంత ప్రేమించావా? మీ అక్కను ప్రేమించినంత నువ్వు ప్రేమించావా? లెక్క లేకపోతే నువ్వు సియోనులో తెల్ల బట్టలు వేసుకున్నా, మీసాలు గీక్కున్నా, నాలా వెంట్రుకలు పెంచుకున్నా, గడ్డం పెంచుకున్నా, గెట్ నాట్ సియోన్, గెట్ నాట్ హెవెన్. వెళ్ళలేవు నువ్వు అక్కడికి. ఎట్లా అంటే నువ్వేం చేయాలి? ఈ రోజు నుంచి వెళ్ళి అవలారా ఉన్నారా పోయారా? ఏమో మొత్తం ముద్దపప్పులా కూర్చున్నారు. చెప్పండి గట్టిగా. జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? నీ వాళ్ళు కొద్దిగా నీకు దూరం అయితే ఒకటే ఏడ్చుడు. ఎందుకు పనికిరాని ఏడుపది? వాళ్ళు పోతేనే నీకు దేవుడి దగ్గర అవుతాడు. నేనైతే మావుడు పోతే పండగ చేసుకున్నా, మీకు తెలియదు ఇంకా. ఎందుకంటే నా సేవకు అతనే అడ్డు. మాదిగోళ్ళ దేవుని నమ్ముకున్నాడు రా, మాదిగోళ్ళతో తిరుగుతాడు అంటే మంచిగా బడాగోష్ కోపించి నేనే కూర వండి పెట్టించిన. డేంజర్ గానే నేను మాదిగోళ్ళని తక్కువ చూపు లంబడోళ్ళు మాదిగోళ్ళని కులాన్ని బట్టి ప్రేమించి కులాన్ని బట్టి భక్తి చేశారే అనుకో.
అయిపోయారు నా చేతుల వాళ్ళు. ఎందుకంటే ఆయన కులాన్ని చూసి మనల్ని ప్రేమించలేదు బిడ్డ. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడే ఈ సంఘం. పేద ప్రజలు ఉన్నవాళ్ళు అని ఎప్పుడూ చూడలేదు. నువ్వు పూరి గుడిసెలో ఉన్నా నీతో ఉండే దేవుడు నీ తండ్రి అనే దేవుడు. ఆయనను ప్రేమించడానికి నీ హృదయం తరించాలి. నీ వాళ్ళ గురించి కాదు నువ్వు ఏడ్చేది, ప్రభు గురించి ఏడు. ప్రభువా, నేను కూడా ఇలాగే మోసపోతే ఎలా? నేను పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించలేని నా భ్రష్టత్వపు బతుకు. నువ్వు అజాగ్రత్తగా ఎక్కడున్నావు తెలుసా? మనుషులను ప్రేమించడానికి జాగ్రత్త పడుతున్నావు కానీ దేవుని ప్రేమించడానికి జాగ్రత్త పడట్లే. సేమ్ టు సేమ్ హాస్టిస్ మోజెస్. చూడు, అతను కూడా దేవుని ప్రేమించడం విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి పడిపోయాడు. ఏమంటే యెహోషువకు రోషం వచ్చింది, నేను మా గురువు చేరలేకపోయాడు కానీ నేను చేరాను కాబట్టి అరే జాగ్రత్త. నువ్వు కానానులో సీయోనులో ప్రవేశించాలంటే నీ తాతను చూసి గుడ్డుడ్లుగా మారడం కాదురా, యేసయ్యను చూసి నీ కళ్ళు మనోనేత్రాలు తెరుచుకో. హల్లెలూయా. చదివారా ఏమంటున్నాడు అక్కడ? కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి. ఇక్కడ ఎలా చెప్తున్నాడు యెహోషువ తెలుసా? నేను కానాల్లో ప్రవేశించానంటే నా జోకురా బాబు, మా గురువే ఊసిపోయాడు, సీయోను మందిరం పెట్టుకున్నాడే ఊసిపోయాడు. అబ్బాయి ఇందుగా ఏ లాంగ్వేజ్ లో చెప్పాడు నీకు? అమ్మాయిలు చూసి పోకపోకరా, ఆడపిల్లలు టికిన పడిపోతారు వాళ్ళు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అక్క ప్రేమ, చెల్లె ప్రేమ, వీళ్ళకి ఎన్ని పాటలు చేయి, మా అమ్మ కసేటి, నాన్న కసేటి, మా అక్క కసేటి, మా చెల్లె కసేటి, భర్త కసేటి, ఏ రోగాలు వీళ్ళకి. ఈ బ్యాచ్ అంతా మూడొత్తో బ్యాచ్. ఇది సముద్రం లాంటి బ్యాచ్, డేంజర్ బ్యాచ్. ఇది మామూలు బ్యాచ్ కాదు. కానీ మేము యేసుని ప్రేమించాలయ్యా, మా పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నా దేవుడిని సేవిస్తే నా దేవుడు మా మధ్యలో మహాకార్యాలు చేస్తాడని చెప్పగలరా వీళ్ళు? డేంజర్రు. వాళ్ళు ఏడ్చిందని జాలిపడకు, జాగ్రత్త. ఆ కన్నిటి ప్రవాహంలో నువ్వు కొట్టుకోపోతావు. సింహంలా ఉండాలి యేసుక్రీస్తు ప్రేమలో నువ్వు. హల్లెలూయా. తండ్రిని దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసా? నన్ను ఆయన కాపాడి. నేను సేవకి వెళ్తే వెనుక శాపం పెట్టిన వాళ్ళు ఉన్నారు. నా తల మీద ఒకప్పుడు కాకులు కొట్టుకుని పోయాయి. ఎంతో మంది దర్శనాలు చెప్పారు, నువ్వు ఊరేసుకు చనిపోయావని. ఎంతో మంది ప్రవచనాలు చెప్పారు. నా తండ్రి చెప్పాడు, నీ తండ్రి సెలవు లేకుండా నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా. నా ప్రభు అన్నాడు, తండ్రి ప్రేమ ఇలాంటిది బిడ్డ. ఆయన ప్రేమిస్తే నీ వెంట్రుకలో ఒక్క వెంట్రుక కూడా నీళ్ళపడదు. ఆ తండ్రి ప్రేమ నీకు అర్థమైందా అన్నాడు. అప్పటి నుంచి వెళ్ళి తీర్మానం తీసుకున్నాను, పెళ్ళైనా, తండ్రి అయినా, అక్కైనా, చెల్లైనా, ఎవడైనా కావచ్చు, నా తండ్రి లాంటి ప్రేమను చూపించలేడు. ఇజ్రాయేలు ప్రజకు యాకోబుకి ఏమంటాడు తెలుసా? నీ మీద నదులు పారవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు, నా ప్రేమ అది అన్నాడు. నువ్వు లోకంలోని తల్లి ప్రేమ దూరమైందా, తండ్రి ప్రేమ దూరమైందా? తల్లి ప్రేమ వీటి కొరకు కాదు, మూడు రాల మూర్ఖురాల మూర్ఖుడా, నీ దేవుడైన యెహోవాని నీ ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా? ఆ ప్రేమ మితి లేనిది, అది నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా నేలకు రాలని ఆ ప్రేమ అని నీవు ఆయన ప్రేమ ప్రవాహంలో కొట్టుకొని రా. అందుకే వలకపోసే ప్రేమలో ఎవరైనా లేడీస్ ఏడ్చారనుకో, వాళ్ళు బాధపడ్డారనుకో, నాకు అస్సలు కనికరం జాలి రాదు. వాళ్ళు ఏడ్చే ఏడుపులో నిజముందా అని చూస్తాను. అందుకే కొరింథీయులు రాసిన పత్రిక, లోకసారమైన దుఃఖము మరణమునకు ఎందుకు ఏడ్చావు తల్లి అంటే, మా అమ్మ కోసం, మా నాన్న కోసం, మా చెల్లి. నేను వాస్తవం చెప్తున్నా, అమ్మ కూడా భయంకరమైన శోధనలో ఎట్లా ఘోరంగా తయారైందంటే అది నోటితో నేను చెప్పలేను. నా దగ్గర ఉన్న బిడ్డలు, నీకు ఇంత కనికరం జాలి లేదా? నీ కన్న తల్లి ఇలాగైందంటే, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరురా, నువ్వు అనుకుంటున్నావు, ఒక భ్రమలో ఉన్నావు. ఏ రోజు నా ప్రభు తన రక్తం ఇచ్చి నన్ను కొన్నాను. ఆయన కాపాడాలనుకుంటే కాపాడుతాడు, లేకుంటే లేదు. తల వెంట్రుకల్లో ఒక పేర్లు రాలని నా ప్రభు నమ్మదగిన వాడు. ఆయన చిత్తమైతే బతికిస్తాడు, లేకుంటే లేదు. ఈ రోజు వరకు ఆ తల్లి సజీవంగానే ఉంది. ఈ రోజు ఆమె అన్నది ఏం తెలుసా? నేను గొప్పలు చెప్పడానికి కాదు, నా శరీరం ఎంత కృషించినా నా దేవుని సన్నిధిని వదిలిపెట్టను. ఎంతో సంతోషం ఎందుకంటే దేవుడు సృష్టించుకున్న ప్రజలు, దేవుని ప్రణాళికలో ఉన్నవారు సపరేట్. దేవకు వచ్చిన కాంచెలు నేను చేసే పని అదే, ఈ కుటుంబాన్ని ప్రత్యేకించు, ఇది నీ కొరకు నా కొరకు కాదు. చూడండి, అంతగా ప్రయాసపడినటువంటి మోసే కానానులో ప్రవేశించకపోతే ఈ యెహోషువ గుండె
కదిలిపోయింది. ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించడంలో నీవు బహు జాగ్రత్త తీసుకో. తల్లి ద్వారానా, తమ్ముని ద్వారానా, అన్న ద్వారానా, అక్క ద్వారానా నీవు నన్ను ప్రేమించుకున్నా ఐ డోంట్ కేర్. నన్ను ఎవడు ప్రేమించకున్నా నాకేం బాధ లేదు. నేను ఎవడో ప్రేమించాలా, ఎవడో చూడాలని నేను మాయ కళ్ళు కనుక్కుంటూ రాలే సేవకు మీలాగా. నన్ను ఎప్పుడూ ఆయన తల్లి గర్భంలో రూపించబడమును పేనను ఏర్పరచుకున్నాడు. నాకేం కావాలో, నా కోసం ఏం చేశాడో అది ఆల్రెడీగా ఫినిష్ చేసి పెట్టాడు. నమ్మడం కాదు, నమ్మి ముగించేశాను నేను ఎప్పుడో. ఇప్పుడు నీ పని, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించడములో నీవు బహు జాగ్రత్తగా తీసుకో. చదవాలి. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను, మీ తమ్ముని ప్రేమించమంటాడా, మీ అమ్మను ప్రేమించమంటాడా, మీ అక్కను ప్రేమించమంటాడా, మీ బాపును ప్రేమించమంటాడా, మీ తాతను ప్రేమించమంటాడా? జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలి మనము? ఒకరి ప్రేమలో పడితే దేవుని దగ్గర మనం పోలేతాం అంటే వాళ్ళని వదిలిపెట్టుకోవడమే మంచిది. అందరిని వదిలిపెట్టండి. మా సొంత చెల్లి మ్యారేజ్ అయినా కూడా పట్టించుకోలేదు. నాకు దేవుని గట్టు ఇంతవరకు నా జీవితంలో ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వను. మీరు పైన చూస్తారు, అబ్బో వీళ్ళకి ఎంత ప్రేమ, అంత ఉట్టిది, అది మీకు తెలియదు. నన్ను చూడాలంటే మీరు ఆత్మలో పరవశం కావాలి. కై రూపంతో ఉండే వాళ్ళకి అర్థం కాని ఆత్మలో వెళ్ళు, దర్శనం చూడు. నేను ఎలాగుంటానో దడుచుకొని పడతావాడ. ఆత్మలో అలాగుంటా, బయట మాత్రం ఎలా పిచ్చేది వాళ్ళుగానే ఉంటాను. నాలో ఆయన ఉన్నాడు. ఈ రోజున ఆయన పర సంబంధమైన విషయాలు బయలుపరుస్తుంటే, ఆయన ప్రేమ, మితి లేని ప్రేమ నాకు జ్ఞాపకం వస్తుంటే, నా రోమలు నిక్కపొడిచే కన్నీళ్లతో, తండ్రి నీ ప్రేమ గొప్పదయ్యా, నేను అది మర్చిపోలేదు, నా పిల్లలలాగా ఉండాలయ్యా అని బాధపడుతూ కన్నీళ్లు గాడుస్తుంటే, ఆయన ఈ మర్మాన్ని నువ్వు చెప్పు. హల్లెలూయా. యెహోషువ ఎలా ప్రజల్ని హెచ్చరించాడో నువ్వు ఈరోజు హెచ్చరించు అంటుంటే నాకు భయం వేస్తూ ఉంది. చూడండి ఏమంటున్నాడు ఆయన, నీ దేవుడైన యెహోవాను ప్రేమించడం విషయంలో మీరు బహు జాగ్రత్తగా. చదవడానికి ఆమెకు పానం వత్తలేదు. గట్టిగా చదువు, మౌత్ పీస్ తీసుకో, బయటికి వినబడాలి. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములు హత్తుకొని వారితో బియ్యమంది వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జన్ను కొట్టివేయటం మానును. ఖచ్చితంగా చూడు. ఇప్పుడు ఏం చేస్తారట, మనము మన చుట్టుపక్కల ఉన్న ముద్ర సంబంధం మన వెంటనే ఉంటది ఎప్పుడు. ఈ జనులతో నీవు సాంగత్యం చేసి వారిని హత్తుకొని వారితో కలిసిపోతే దేవుని ప్రేమ నీకు దూరం అయ్యే అవకాశము. ఎవరిని హత్తుకోవాలి నీవు? చూడండి, ప్రేమ గురించి హెచ్చరించిన దాంట్లో పాత నిబంధనలో ఇక్కడ మోషే, ఇక్కడ కాలేబు, మన యెహోషువ కనబడతాడు. కొత్త నిబంధనలో పౌలు కనబడతాడు. నువ్వు ఎన్ని మినిస్ట్రీ స్థాపించుకున్నా ప్రేమ లేకపోతే లెక్క ఉంటది అక్కడ. అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరిని ప్రేమించడమని కాదు, మనలో కొన్నిసార్లు ఒకరిని ప్రేమించే శక్తి ఉంటది, లేకపోతే ఉండకపోవచ్చు, కానీ ప్రేమించడం కన్ఫర్మ్. కానీ నువ్వు దేవుడైన యెహోవాని ప్రేమిస్తున్నావా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. ఎంతో ఫాస్ట్గా ఉండాలి, మౌత్ పీస్ తీసుకోవాలి, గట్టిగా చదవాలి, క్లారిటీగా చదవాలి. చదవడానికి ఇంతసేపా? వినబడలేదా? 2వ అధ్యాయం 15వ వాక్యం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. వినబడకుంటే అడగండి, చెప్తా. నీ అయ్యా, మీ బాబు, మీ నాన్న ఏమైనా పరలోకం చూడిపడ్డా? నీకు అట్లా చెప్తే కానీ మీ మైండ్ పైకి ఎక్కదు. అట్లా దంచేటోళ్ళు ఉంటేనే మీరు చక్కగా ఇద్దరు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన మన మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వాక్యం చదువు. ఫుల్ ఫాస్ట్గా ఉండాలి, క్లారిటీగా చదవాలి.
ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఆ, ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగా ఆ, మాట్లాడబోచు వెలుపల నిలిచి ఉండేది. ఆ, అప్పుడొకడు, ఆ, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు ఆ, నీతో మాట్లాడవలెనని ఆ, వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. ఆ. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి వానిని చూచి టార్గెట్ ఎవరిని చేశాడు చూసా? చెప్పేటోడిని. ఓ, మీరు ఇక్కడే మోసపోయేది. మా అమ్మ, మా బాపు, మా సహోదరులు ఏమన్నా పైన చెల్లుడి పడ్డారా? అది స్వార్థ ప్రేమ కాదా? తెల్ల బట్టలు వేసుకున్నా, వెంట్రుకలు పెంచుకున్నా, మీసాలు గీక్కున్నా వాళ్ళు లోకం నుండి కలిగిన వారు కారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ ప్రేమ దేవుడైన యెహోవాను ప్రేమించడంలో చెల్లదు. లోకంలో ఉన్న వాటిని లోకంలోనే ఎవరిని ప్రేమిస్తే వాని ప్రేమ చెల్లదు. ఏ వాళ్ళని ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించినట్టే. మనం ఏమనుకుంటాం? లోకంలో ఉన్న వాటిని ప్రేమించదంటే లోకంలో ఉన్న వాళ్ళని ప్రేమించినా లోకాన్ని ప్రేమించినట్టే. అండర్స్టాండ్? వాడిని చూచి ఏమంటున్నాడు? చదువు. నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు? ఆ, శిష్యుల వైపు చాచాడు. వాళ్ళు ఆల్రెడీ అన్ని వదిలిపెట్టుకొని వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నారు. బిడ్లారా, తండ్రి ప్రేమలో, దేవుని ప్రేమలో, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో సేవ చేస్తూ నాకు సర్వం దేవుడని కూర్చున్నారు. ఆయన అంగీకరించింది లోకంలో ఉన్న వారిని కాదు, తన దగ్గర ఉన్న వారిని. హల్లెలూయా. ఎటు చూశాడంట ఆయన? తాములూరు వైపు చూశాడా? మరియమ్మ మరియమ్మ. అరే, వీడియోలో కనబడుతుంది, వాళ్ళు ఆన్లైన్లో చూస్తారు లేదా? అలే, అందుకే గమనించండి, ఈ వీడియో చాలా డేంజర్. ఈ ఆన్లైన్లో, అందుకని ఆన్లైన్ పెట్టాను ఇది. కానీ ఈ పోరగాళ్ళు ఉండేది ఉండకుండా దాంట్లో పెట్టింటా. ఎందుకంటే రేపు మనం పోతే ఒకవేళ ఇవన్నీ చూసుకుంటారు కదా. ఎందుకన్నా ఆ మాట అంటావు? నేను పోవద్దు అనుకుంటున్నా కానీ మీ స్వార్థ ప్రేమలను పంపిస్తేనే తప్పున. మరి నేను గట్టిగా ఉండాలి ఇక్కడ అంటే మీరు కొద్దిగా దేవుని ప్రేమించండి, నేను ఉండాలి ఇక్కడ. హల్లెలూయా. చదివారా బిడ్లారా? ఏమంటున్నాడు ప్రభు? తన శిష్యుల వైపు పార చూచి, వీళ్ళకు ఏ రిలేషన్షిప్ లేదు లోకాంతో. వీళ్ళకున్న రిలేషన్షిప్ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే. నాకు ఇప్పుడు కాదు, పుట్టుక నుంచి ఇదే అలవాటు. నాకు నా అన్న వాళ్ళంటే నాకు ఇష్టం ఉండరు. నాకెవరో తెలియద్దు, వారిలో నేను యేసే ప్రేమను చూడాలి. అది నా ఆశ, అది నా జీవితం, అది నా ప్రభు చూపించే ప్రేమ అనుకుంటా. ఇప్పటి నుంచే కాదు, ఇది ఉన్నప్పటి నుంచే కాదు. కానీ అది ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తెలిసింది. నన్ను నిర్మించిన రీతి చూడగా ఎంతో ఆశ్చర్యమే అని పాట పాడినట్టు ఉంటుంది జీవితం. ప్రైజ్ ది లార్డ్. చదివారు బిడ్డలారా? ఏమంటున్నాడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనానంటే ఈ సహోదరులు, ఈ మరియమ్మ ఎక్కడి వచ్చారు? యేసు ప్రభుల వారు ఆత్మతో పుట్టినట్టుగానే యేసు ప్రభుల వారితో పాటు వాళ్ళు కూడా ఆత్మ, పరిశుద్ధాత్మతో పుట్టినోళ్ళేనా? కాదు. వారు లోకం ద్వారా కలిగిన వారు కాబట్టి, లోకంలో నుండి వచ్చిన వారు కాబట్టి వాళ్ళను ప్రేమించి వాళ్ళకు మర్యాదలు చేసి వారికి దగ్గరైతే దేవుడు దూరం అవుతాడు. అందుకే వాళ్ళకి దూరం అయ్యి శిష్యులకు దగ్గరయ్యాడు. ఏమంటున్నాడు చూడండి అక్కడ? ఆ శిష్యుల వైపు పార చూచి, ఎవరు నాకు సహోదరులు, ఎవరు నాకు తల్లి, ఎవరు నాకు తండ్రి? హల్లెలూయా. ఏమంటున్నాడు? చదువు గట్టిగా. నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నాకు తల్లియు. దేవుని చిత్తం కొరకు ఈరోజు మనము బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం, మనల్ని మనం సరి చేసుకుంటున్నాం. మనం ఒక భ్రమలో వెళ్ళకుంటే చాలు. ఎవరో కోసం కాదు మినిస్ట్రీ, ఆయనను ప్రేమించడం కొరకు. భ్రమికులందరూ బయటకు వచ్చుదురుగాక. ఎవరి కొరకు ఈ మినిస్ట్రీ? ఆయనను ప్రేమించి ఆయన కొరకు నీ జీవితాంతం. నువ్వు ఆయనను ప్రేమించకుండా మరి లోక ప్రేమలో పడితే నీ బతికేమైంది తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1 కొరింథీయులకు 22వ వాక్యం చూడు. ఎవరో దైవజనుడు నీకు శాపం పెడితే వచ్చేది కాదు. కొంతమంది ఉండి ఉండి ఒకటేసారి నువ్వు శాపం పెడతావా అంటారు. శాపం నేను పెట్టను, అదే వస్తుంది. దాన్ని నువ్వే రప్పించుకుంటావు. ఎలా? 16:22 గట్టిగా చదవాలి.
ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే ఎవరిని ప్రేమించకుంటే ప్రభువును ప్రేమింపకుంటే నన్ను నువ్వు ప్రేమించకుండా ఐ డోంట్ కేర్. ఇంతసేపు వాక్యం చెప్పేది ఎవరి గురించి? ఎవరో దేవత గురించి, సిస్టర్ గురించో, బ్రదర్ గురించి కాదు, ఆయన గురించి. హల్లెలూయా. నువ్వెందుకు పట్టబడ్డావు? ఈ సంఘంలో ఎందుకు పరిచయం అయ్యావు? దేవుని ఇక్కడ ఎందుకు పెట్టాడు తెలుసా? ఆయన చిత్తం నువ్వు చేయాలి, ఆయన ప్రేమను అనుభవించాలి, దైవ సేవకుల ద్వారా నువ్వు యేసుని చేరుకోవాలి, తండ్రిని దేవుని చేరుకోవాలి. దాని కొరకు దైవజనుడు ప్రయాసపడేది. ఎవరి ద్వారా అయినా నీకు డౌట్ ఉంటే వాళ్ళకు దూరం ఉండు, కానీ దేవుని ప్రేమకు దూరం కాకు. వాళ్ళ ద్వారా నువ్వు దేవునికి దూరం అయితే నేనే నీకు దూరం చేస్తా. కానీ నీకు నువ్వే ఒక భ్రమలోకి వెళ్ళిపోయి ఎవరో చేయబట్టి నాకు నా వాళ్ళు నీ వాళ్ళు పోవాల్సిందే, నా వాళ్ళు కూడా పోవాల్సిందే. ఎవరు ఉండాలి దేవుని దగ్గర? దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించే వాళ్ళు ఉండాలి. తండ్రిని దేవుని. నువ్వు జాగ్రత్తలు తీసుకుంటున్నావా? లేదు. ఎవడి జాగ్రత్త వాడే తీసుకోవాలా, ఇంకొకరు తీసుకోవాలా? మనోళ్ళు అలా కాదు, నా జాగ్రత్త నువ్వు తీసుకో. చిన్నప్పుడు తీసుకుంటారండి కదా. నువ్వే ఆ కొత్త కాబట్టి, అరే చిన్న పిల్లలు రా, వీడు చిన్నుగాడు ఎక్కడ కొట్టుకోబోతాడో వాళ్ళ తాత పిలిస్తే అని తీసుకుంటా. పెద్దగా పెరిగినాక వాక్యం తెలిసినాక కూడా నువ్వు కొట్టుకోబోతానంటే నిన్ను కాపాడుకుంటున్నా. నువ్వు కావాలని చేసే దానికి నిన్నే కూడా ఆదరించేది. నీ టైం వచ్చినప్పుడు నువ్వే పోతావు. వాక్యం తెలిసి నీ జీవితాన్ని నువ్వు సర్దుకో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చదువు బిడ్డ ఏమంటున్నాడు? ఎవడైనను ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించకుంటే వాడు శపింపబడును గాక. హల్లెలూయా. గమనించండి, శాపం అనేది దైవజనుడు పెడితే వచ్చేది కాదు. నువ్వు దేవుని ప్రేమ నుండి మనుషుల ప్రేమ, స్వార్థపరుల ప్రేమ, లోక సంబంధుల ప్రేమలో పడిపోతే ఏమైపోతుంది? హవ్వకి దేవుడు ఏం పెట్టాడు? పెట్టాడా లేదా? నేనేం పెట్టట్లే. ఇప్పుడు ఈ దేవుడు పెట్టిన శాపం పోవాలంటే ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? యేసేని ప్రేమిస్తే ఆ శాపం పోతుంది. నువ్వు యేసేని ప్రేమించకుండా మనుషులను ప్రేమించి నా అన్న వాళ్ళ ప్రేమలో పడిపోతే నీకు ఆటోమేటిక్గా ఆ శాపం వస్తుంది. శాపం వల్ల లేని రోగాలు, లేని శోధన, నేను దయ్యం వదిలిపెట్టదు. అది పొమ్మన్నప్పుడు అది పోవాలంటే ఎవరిని ప్రేమించాలి? ఈ దైవజనుడు పెడితే వచ్చే శాపమా? నువ్వు ప్రేమించకుంటే ఆటోమేటిక్గా నీ చుట్టే. హల్లెలూయా. దైవజనుడు నీకు పెట్టాడు. నాకు కొంతమంది బెదిరిస్తారు, నువ్వు శాపం పెడతావు. నేను ఎందుకు పెడతావా? శాపం పెట్టే సంఘమే కాదు, పెట్టుటోనైతే అప్పుడే పెట్టుకోండి. అప్పుడే ఒక్కొక్కడు ముందు పోతే సేవకపోతే వీడు నాశనం కావాలని అప్పుడే పెడితే అప్పుడే ఆగం అయిపోయేది. ఇప్పటి వరకు నేను ఎందుకు భరించుకుంటా? శాపం పెట్టేది కాదు ఇట్లా. నువ్వు దేవుని ప్రభుని ప్రేమించకుంటే ఆ శాపం నిన్ను వెంటాడుతుంది. అందుకనే ఆ మినిస్ట్రీ పెట్టుకున్నటువంటి యెహోషువ ఆ మోషకు చూసిండు, తన గురువు ఏ విధంగా తన యొక్క ఆ కానాల్లో ప్రవేశించలేదో గ్రహించాడు. అందుకు హెచ్చరిస్తున్నాడు. గమనించండి, ఇప్పుడు వాక్యం చెప్పినంత సేపే నేను స్ట్రాంగ్ గా మిమ్మల్ని ఖండించి మీరు దేవుని ప్రేమకు దూరం అయ్యారనే బాధతోనే చెప్తాను, కానీ తర్వాత మీ మీద నాకు ఏమి ఉండదు. ఇప్పుడు కూడా నేను కాదు, దేవుని ఆత్మ. అందుకే మీరు లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్తలో ఆ మాట స్పష్టంగా ఉంటది. మీ తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా. తండ్రి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరు తెలుసా? యెహోవా దేవుడు అనగా పరలోకపు తండ్రి. ఇప్పుడు ఆ తండ్రినే యెహోషువ ఏమంటున్నాడు? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. దొరికితే చదవండి, తప్పేం లేదు, ఎవరైనా చదవచ్చు. ఒకటే చదవాలంటే రూల్స్ ఏం లేదు. 10వ అధ్యాయము చదువు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పుష్కల కంటే శ్రేష్ఠులు. మీ తండ్రి సెలవు లేకుండా, అది కావాలి మనం. హల్లెలూయా.
12వ అధ్యాయంలో కూడా 5వ వాక్యం నుంచి అదే మాట చెప్తారు. ఇక్కడ కూడా ఉంది 12:5. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో మీకు తెలియజేయుదును. పడద్రోయ శక్తి గల వానికి భయపడకుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కానుకలకు అమ్మబడును కదా, ఆయనను వాటిలో ఒకటైన దేవుని ఎదుట నిలవబడదు. మీ తల వెంట్రుకలన్నీ ఎత్తుకోబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఇది కూడా కాదు, వేరే కాడు పర్వాలేదు. దేవుని సెలవు లేకుండా, నీ తండ్రి అయిన దేవుని సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నేలకు రాలదు. అంటే ఇది దేవుని విషయంలోనే, తండ్రి అయిన దేవునికే వర్తిస్తుంది. కానీ ఆయన రాకడ సమయంలో వచ్చే శ్రమలలో, అక్కడ శ్రమలు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క సెలవు లేకుండా ఏ విధంగా మన మత్తయి వార్తలో కూడా మాట ఉంటుంది. పర్వాలేదు అంటే ఆయన మనల్ని ప్రేమించిన విధానము ఎంత అంటే అసలు ఎంత చెప్పినా తక్కువే. అందుకే మనము ఎప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఎప్పుడు కూడా ప్రేమించాలి. మనం ఏం చేస్తామంటే దేవుని ప్రేమ నుండి, దేవుని సరళత నుండి, దేవుని పవిత్రత నుండి, దేవుని ప్రేమ నుండి ఎంత దూరమైనామనే బాధ కంటే మన వాళ్ళ నుండి, మన వాళ్ళు అనుకున్న వాళ్ళ గురించి బాధపడుతూ 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 చచ్చిపోతాం. చూడండి, హెచ్కేలు ఎప్పుడు దేవుని ప్రేమను పొందుకుంటూ దేవునితోనే మాట్లాడాడు. కానీ ఎంత గుడిదద్దమ్మ తెలుసా, తన భార్య ప్రేమలోనే ఉన్నాడు. ఎంత గుడ్డిదనం అండి. అందుకే దేవుని కోపం వచ్చి నీ కంటికి ఇంపైన దాన్ని ఒకటే దెబ్బతో, కొంతమంది గుడ్డోళ్లకు అలాగే చేస్తాడు దేవుడు. నాకు సంతోషం అనబడింది, ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమలో, గత వారంలో మనం విన్న వాక్యం, ఫలింపని తీగను అంతే, నువ్వు దేవుని ప్రేమించడానికి అడ్డుపడే తండ్రి అయినా తల్లి అయినా ఆయన తీసేస్తాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళు వారు నీకు అడ్డుగా లేరు కాబట్టి ఉంచుతున్నాడు. నేనైతే అడ్వాన్స్ ప్రేరే చేసుకున్నా, ఎప్పుడో ఉండదు దేవుడని. మీరు చేయరు కానీ నేను చేస్తా. ఎందుకంటే ఆయన ప్రేమ ఈ ప్రపంచం, ఎందుకంటే వాళ్ళకి నాకు లోకం నుండి కలిగేది. అందుకే ఏమంటున్నాడు ఇప్పుడు 1 యోహాను పత్రికలో, లోకమునైనను లోకములు ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకములో ఉన్న వారిని ప్రేమించిన ఎడలా లోకాన్ని ప్రేమించినట్టే కదా. ప్రేమించిన ఎడలా ఉండదు. ఇప్పుడు తండ్రి అయిన ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ స్పెషల్ అండి. ఆ స్పెషల్ ఏందో మీకు అర్థం కాదు. ఆ ప్రేమ చాలా జాగ్రత్తనిస్తుంది. మనం అగ్నిలో పడి మనం వెళ్ళినా అది కాల్చదు, నదిలో పడి వెళ్ళినా అది ముంచదు. అసలు ఎంతో గొప్ప హైలైట్ మనకు దేవుడు, మనకు అంత గొప్ప స్థానాన్ని మనకిస్తాడు. కానీ మనము ఈ గుడ్డి హెచ్కేల్ లెక్క తన భార్యను ప్రేమించి కనుక తాను ఏ విధంగా దేవుని ప్రేమను కోల్పోయాడో అలా కోల్పోతాం మనం. కాబట్టి ఈ గుడితనం బయటికి రావడానికే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం నిలబడ్డాము దేవుళ్ళు అనుకుంటూనే ఉంటాం. మొన్న ఒక అబ్బాయి కనిపించాడు, అన్నా మాది సియోను మందిరం అని పేరు పెట్టుకున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, అన్నా నేను స్త్రీ సాంగత్యం ఎరగట్లే కాబట్టి నేను ఇక పరలోక రాజ్యంలో సియోను నాదే అన్నట్టుగా ఉన్నాడు. మీరు అదే చూస్తే నవ్వుకున్నారు. పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళాలంటే తండ్రినే దేవుని యొక్క ముద్ర నీ తల మీద, అది చదవాలి ఆ భక్తుడు. గొర్రెపిల్ల ముద్ర నీ తల నొసటి మీద ఉండాలి. ఈ యొక్క సాంగత్యం వదిలి పెడితే అయిపోయింది అనుకుంటున్నాడు భ్రమికుడు. పాపం తెలవదా తమ్మునికి, ఏం చెప్పాలి ఇక. మరి ఎలాగొస్తాయి ఈ ముద్రలు అంటే పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసు కొరకు నేను పడిన శ్రమలు. పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఎలాగెళ్తామట తెలుసా మనము? అనేక శ్రమలు పొంది. అపోస్తుల కార్యంలో చూడండి 16వ అధ్యాయంలో ఉంటుంది. అనేక శ్రమలు పొందిన తర్వాతనే మనం ఆయన రాజ్యంలో, అసలు ఆ రాజ్యంలో ప్రవేశించాలంటేనే శ్రమలు అనుభవించాలని బైబిల్ అంటుంటే, శ్రీ సంగతి అనుకుంటే నేను సియోన్లో వెళ్ళిపోతాను గుడి తద్దమ్మా. శ్రీ సాంగత్యం వదిలిపెడితే నువ్వు సియోన్లో పోవురా బాబు, శ్రమలు అనుభవిస్తే పోతావు. అప్పుడు పౌలుకు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఉంటది, యేసుక్రీస్తు యొక్క శ్రమలను నా శరీరమందు ముద్రగా ధరించానంటాడు. అదే
సియోను మందిరంలో వెళ్ళడానికి ఒక ముద్ర, గొర్రె పిల్ల ముద్ర, తండ్రిన దేవుని ముద్ర. ఈ ముద్రలు ఏంటిదో ఒకసారి చెప్తాను, నాకు దేవుని అడిగి ప్రార్థనలు పెట్టుకో. ఈ తల మీద ఉండాలి, నువ్వు ఆయన కొరకు శ్రమ పడినట్టుగా ఉండాలి. ఈ భూమి మీద ముద్రలు ఎక్కడ నుండి వస్తాయండి? ఉట్టిగానే వచ్చిందా? పౌలును ఈ భూమి మీద శరీరం ఎప్పుడు హింసించే వాళ్ళంట. పౌలును మస్తు ఘోరమైన హింసలు పెట్టేవాళ్ళంట భూమి మీద. అవి ఆయన శరీరం మీద అలాగే ఉండేదంట, ముద్రలు కొన్ని చూపించేవాడంట. ఇక నేను యేసుప్రభుల వారి కొరకు పడిన శ్రమలు చాలిగా నాకు ముద్రలు అయిపోయాయి అన్నాడు. దొరికిందా వాక్యం? చదవాలి గట్టిగా. 6వ అధ్యాయం 17వ వచనం. ఆ నేను యేసు యొక్క ముద్రలు ఆ నా శరీరమందు ధరించి ఉన్నాను. ఏంటిది? ఎవరి ముద్రలు? యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను. ఎవడను నన్ను శ్రమ పెట్టవు. వాళ్ళు పోతారండి సియోను. ఒక మాట చెప్తేనే పడం, ఒక మాట అంటే 10 మాటలు ఎదురు చెప్పేటోడు పోతాడు. ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత తగ్గింపు, ఎంత సాత్వికము, ఎంత మంచి మనసు. కాలేబు లాంటి మంచి మనసు ఉండాలి నీకు. నిష్కపటమైన మనసు ఉండాలి. శిష్యులకు సేవకు పంపించినప్పుడు ఏమన్నాడు? పావురోమల నిష్కపటమైన మనసు, కపటాలు లోపల పెట్టుకొని చేస్తారు సేవ, అది ఫలించదు. ఏ కపటము లేకుండా మంచి మనసుతో, చిన్న బిడ్డలాంటి మంచి మనసు ఉండాలి. అన్ని మనోళ్ళు రికార్డ్ చేస్తారు. ఇక చెప్పిన ఇవాళ నిన్న ఈ పొద్దుగాల వాక్యం, ఇవాళ వాక్యం అని రికార్డ్ అయ్యి ఎప్పుడు చూపిస్తారు తెలుసా? ఇక మన నాకే రివర్స్ కొడతారు. ఇక ఎప్పుడు దొరుకుతాడా అన్నయ్య? ఆ రోజు వాక్యంలో ఎట్లా చెప్పిండు, మా అమ్మదన్నాడు, మా అయ్యదన్నాడు, ముఖ్యంగా మా తమ్ముని దొరికే వచ్చిందంటే ఈయన లేపేయాలని అనుకుంటారు. ఇక ఎవ్వరు కూడా నన్ను ఏమి చేయలేరు. నా తండ్రి సెలవు లేకుండా ఒక్క వెంట్రుక కూడా నీళ్ళని రాడు. మీరు వస్తారు కానీ మీరు ఇటే వచ్చి లోపల ఇంకో గుంపు దిగింది మీ దగ్గర. అదే హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడిని ఎంతో ప్రేమించి, నన్ను ప్రేమించి నాకై హేతించి ప్రాణము నర్పించితివే. ఒకరు సమర్పించుకున్న సేవకులు వాళ్ళకి మస్తు శ్రమలు తెలుసా? భయంకరమైన శ్రమలు పడ్డారు వాళ్ళు సమర్పణ చేసుకున్న తర్వాత. దేవుని ప్రేమ శాశ్వతమని. శ్రమలు లేకుండా సీయోనులో ఎవరు ప్రవేశించలేరు, గుర్తుపెట్టుకోండి. ఆ శ్రమలలో కూడా పౌలులాగా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపగలదన్నట్టుగా మనం ఉండాలి. దేవుని ప్రేమ దూరం అయితే బాధపడాలి, కానీ మనన్న వాళ్ళ ప్రేమ దూరం అయితే బాధపడేది కాదు. నువ్వు అలా భ్రమలో ఉంటే నువ్వు ఏమి సాధించవు. అదే మాటను అదే గల్తీ రాష్ట్ర పత్రికలో చూడండి, లెఫ్ట్ సైడ్కే ఉంది. తాను వట్టివాడై ఉండి తాను ఎన్నికవైన వాడని అనుకునిన ఎడల చదువు. అగ్గో నేను అలా నీ మోజస్ లెక్క ఒక మినిస్ట్రీ పెట్టుకున్నట్టు కాదు. వట్టోడివా గట్టోడివా అనేది నీ క్రియలో కనబడుతుంది కదా. ఇప్పుడు మంచి అద్భుతాలే చేసిండు మోషే, కానీ కానాన్లో ప్రవేశించలేదు. ఎందుకు? తను తాను అనుకున్నాడు, నేను ఒక పోటుగాన్ని అనుకున్నాడు కదా. మనకు కొన్ని అద్భుతాలు ఇస్తే, దయ్యాలు కొడితే, రోగులను బాగు చేస్తే, ప్రవచనాలు చెప్తే మనోళ్ళు పెద్ద పోటుగాళ్ళు. అసలు పోటుగాడు ఎక్కడున్నాడు? 13వ అధ్యాయంలో ఉన్నాడు. జ్ఞానమున్నగాని విశ్వాసమున్నగాని ప్రవచింపగలిగిన గాని ఈ ప్రేమలేని వాడనైతిడనయ్యా, ప్రేమలేని వాడనైతిడనయ్యా. జ్ఞానమున్నగాని విశ్వాసమున్నగాని ప్రవచింపగలిగిన గాని ఈ ప్రేమలేని వాడనైతిడనయ్యా, ఈ ప్రేమలేని. హల్లెలూయా. నీ ప్రేమ సహనము. ఒకరోజు యేసయ్య గారు పరిచయం చేస్తున్నప్పుడు
రాజబాబు అప్పుడప్పుడు మీటింగ్లో కలిసిపోయేదంట. ఆయన అనుకునేదంట ఈయన నా మినిస్ట్రీ కాదు కాబట్టి ఈయనతో మాట్లాడకుంటే ఏమైందని కొంత మట్టికి స్టార్టింగ్లో అనుకునేవాడంట. రాజబాబు కూడా అనుకున్నటోడంట ఆయన దైవజనుడు, ఆయన పరిచయం అనేది, నా పరిచయం నాది. ఆయన మాట్లాడుకుంటే ఏమైతుంది, నేనేమన్నా ఏదో ఇక కొద్దిగా అంత క్లోజ్గా ఉండాలని ఏముందని ఒకరినొకరు అనుకుంటున్నా. అంతలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడట తెలుసా, నువ్వు నా ప్రేమలోనే ఫలించాలి, అతను నా ప్రేమలోనే. నువ్వు నన్ను ప్రేమించాలి, అతడు కూడా నన్నే ప్రేమించాలి. మీరిద్దరు నన్ను ప్రేమించిందని తెలవాలంటే మీరు ప్రేమలో నిలబడాలి అన్నాడు. పోయి అన్నా ప్రేజాడన్నా, ఇప్పుడు నీకు మీద ప్రేమ లేకపోతే నా పరిచర్య ఖతమైపోతుంది. నేను ఎంత పరిచర్య చేస్తుంది అన్న దేవుడు చెప్పమన్నాడని ఈయనకి చెప్పినట్ట ఈయనే ఇద్దరు చెప్పుకున్నారు. అది యూట్యూబ్ లో చూసి నేను విన్నాను. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు నిత్యలో మొదటి యోహాను పత్రికలో ఉంది. మనం ఎంత చేసినా దేవుని ప్రేమ మనలో ప్రవహించాలి. ఆ ప్రేమ ఏం చేసి తెలుసా, మనల్ని కలుపుతుంది, మనలో ఐక్యతనిస్తుంది. ఆ ప్రేమ మనలో యూనిటీని ఇస్తుంది. మనలో ఆ ప్రేమ మాట్లాడకుండా ఉండనివ్వదు. ఆ ప్రేమ తన్నినా మంచిదే, తిచ్చినా మంచిదే, మరలా పోయి ఎవరివో నువ్వేంటిదో అని చూడరండి బిడ్డలారా, కలుపుకుంటూనే ఉంటుంది. మొన్న సియోను మందిరం పెట్టుకున్న తమ్ముడు జాసువా ఫోన్ చేసి, అన్న నువ్వెవరో నాకు తెలుసు అన్న, నీలో దేవుని ఆత్మ మండుతుంది, అసలు నువ్వు ఎట్లా దేవుని దగ్గర నిలబడతావు నాకు ఆత్మ బయలుపరిచిండు అన్న. అది ప్రేమ అంటే. ఇక్కడ కూర్చోడో తెలియదు, ఏడుంటాడో తెలియదు, కానీ తెలుసుకుంటున్నాడు ఎలా, ఆత్మ మూలముగా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వట్టోడివా గట్టోడివా అనేది ఎక్కడ తెలిసి తెలుసా, నీ క్రియల్లో నువ్వు చూపించే ప్రేమలో. ఆ ప్రేమ మనల్ని రోజు రోజుకు ఐక్యత, ప్రేమ, ఏకత్వంలో తీసుకొస్తుంది, కానీ డివేట్ చేయదు. ఆ ప్రేమ ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే అది వచ్చింది, దేవుణ్ణి ప్రేమించాలి. ప్రభువైన యేసుక్రీస్తుని మనము ప్రేమించాలి. అందుకే ఎవడైనా వట్టివాడై ఉండగోరి నేను గట్టివాడిని అనుకుంటే వాడు ఎన్నికైన వాడనని అనుకుంటే మోసం చేసుకుంటామండి మనం. నేను కూడా అంటాను, ఒక రోజు టీచర్గా ఉంటే నువ్వు టీచర్ అంటే టీచర్ అయిపోలేవు, అది టీచర్ డే అంతే. హల్లెలూయా. సిస్టర్ అంటే సిస్టర్ కాలేవు, బ్రదర్ అంటే కావాలి. అంటే నువ్వు ప్రేమించాలి దేవుణ్ణి. నువ్వు దైవజను లాగానే సర్వాన్ని కోల్పోయి నీ ప్రేమ లేని నేను బ్రతకలేని ప్రభు అన్నట్టుగా తయారు కావాలి. అప్పుడు కనపడిద్ది నీలో దేవుని ప్రేమ అంటే ఏంటిదని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెహోషువ ఎందుకు ఆ ప్రజలకు సాక్ష్యం ఇచ్చాడు? మీ చుట్టుపక్కల ఉన్న ప్రజల్లో మీరు ఏకమైపోతారు నాకు తెలుసు. మీరు దేవుని ప్రేమకు దూరం అయితే, మా గురువు గారే ఊస్ట్ పటాక్ అయిపోయాడు, ఇప్పుడు మీరు ఊస్ట్ పటాక్ కాకుండా ఉండాలంటే దయచేసి మీరు దేవుణ్ణి ప్రేమించడంలో ఎక్కడ కూడా నేను ఎన్ని రోజులు దేవునితో మాట్లాడినా, ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళ ద్వారా మనం దేవునికి దూరం అయితే, వాళ్ళ దైవజన కుటుంబం అయినా మనకు అవసరం లేదండి. నేను చెప్తున్నాను, నా తల్లిదండ్రులని మీరు ఏం చూడకండి, మీరు దేవునిలో పెరగండి, దేవునిలో ఎదగండి. వాళ్ళని ముఖం చూడకుండా నేను చేసుకుంటాను. నువ్వు దేవునిలో ఎదుగు, దేవుని ప్రేమకు దగ్గరక. నాలో సత్యం ఉంది కాబట్టి ఎవరికి భయపడను. ఎవరైనా ఒక్కరే. మనం దేవుని ప్రేమలో వెళ్ళాలంటే మనం అందరినీ ప్రేమతో, సమాధానంతో తీసుకెళ్ళాలి. లేకుంటే రేపు దుష్టుడు మన పక్షంలో ఫిర్యాదు అయ్యి, ఇగో ఈమె నటించింది, వాడు నటించాడు, వీడు ఇగో యెహోషువ లాగానే సనిగాడు, మన మోషే లాగానే సనిగాడు, మినిస్ట్రీ పెట్టుకున్నాడు కానీ నిలగలేదంటే ఉండకూడదు. నా బాధ అంతా అదే. అందుకని నువ్వు ఈ రోజున తీసుకున్న తీర్మానం ఏంటిదో జాగ్రత్త ఉందా? అందుకే తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకుండా ఏం చేసుకోవాలి? జాగ్రత్త. ఎవరి ప్రేమ గురించి జాగ్రత్త? అంటే దేవుని ప్రేమ గురించి, కుమారుడైనా అది మన జాగ్రత్త. అంతేగాని ఈ లోకంలో వాళ్ళని వదిలిపెడతా, వీళ్ళని వదిలిపెడతా, వాళ్ళు దూరం అవుతునో, వీళ్ళు దూరం అవుతునో. ఎవరు దూరం అయ్యిండ్రు కాదు, మనకు దేవుడు దూరం అవుతాడని ఆ ఇంకిత జ్ఞానం లేని బతుకు, కుక్క పంది హీనం కంటే దానికంటే నీచమైన బతుకు. మరి ఆయన ప్రేమకు దగ్గర చేసే వాళ్ళను మనం వెంబడించవచ్చు, తప్పేం లేదు. ఇంకా వాళ్ళ గురించి బాధపడచ్చు, తప్పేం లేదు. కానీ ఒకరి ద్వారా మనం దేవునికి దూరం అయితే, హెచ్కేల్ ఇప్పుడు ఎవరి ద్వారా దేవునికి దూరం అవుతున్నాడు? ఎలా నోటికి సమీపంగా ఉన్నాడు? అంతరంగం తప్పిపోయింది. కళ్ళు తెరిస్తే ఎవరు కనబడుతున్నారు ఆయన కళ్ళలా? మళ్ళా మాట్లాడేది ఎవరితోటి? వా భక్తుడే, మళ్ళా మామూలుడు ఏం కాదు. జాగ్రత్తలు ఉన్నాయా?
మోషే సముద్రాన్ని 2 పాయలుగా నిలిచాడు. జాగ్రత్త ఉందా? హల్లెలూయా. మీకు బాధ అనిపిస్తుందా? నాకు సంతోషం అనుకుంటుంది. ఎందుకంటే ఇంత మంచి జాగ్రత్త, ఇంత పెద్ద మర్మాన్ని దేవుడు ఈ రోజు నాకు బయలుపరిచాడు. ఎంత సంతోషం అండి. మనకు బయట కూడా దొరకవు ఇలాంటి వాక్యాలు. నిజంగా మనం దేవుని ప్రేమించడంలో ఎక్కడ తప్పిపోవద్దు. నువ్వు లోకంలో ఎవరున్నా కానీ వాళ్ళను నువ్వు గ్యారెంటీ కాదు. వాళ్ళు ఏదో ఒకరు తన్నించుకొని వాళ్ళు కూడా నీలాగానే దేవుని ప్రేమలోకి వస్తారు. వాళ్ళ కోసం వెయిట్ చేయి. దేవుని చిత్తంలో ఉన్న వారు నువ్వు ఎవరిని కోల్పోలేవు. ఖచ్చితంగా దేవుడే నిన్ను పట్టైన వారిని నిలబెడతాడు. కానీ మనమే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి మనమే దేవునికి దూరం అయిపోతే మనం భ్రష్టులం కామా? అందుకే మనం దేవుని ప్రేమలో నిలిచేటట్టుగా చూసుకోవాలి. ఆ ప్రేమలో మనము నిలబడాలి. తండ్రినే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమలో మనం నిలబడితేనే మనకు తండ్రినే దేవుని ముద్ర వస్తుంది నొసటి మీద, గొర్రెపిల్ల ముద్ర మన తల మీద వస్తుంది. అది ప్రకటన గ్రంథంలో. స్టార్ట్ చేయాలంటే ఇప్పటి నుంచి నువ్వేం చేయాలి? శిలువ మోయడం స్టార్ట్ చేయాలి. అంతేనా? బాగుండదన్న నువ్వు చెప్తా అంటే మస్తు సంతోషం అని పడుతుంది. కానీ ఈ నిందలు, అవమానాలు, కష్టాలకి పడడం అంటే మా వల్ల మినిస్ట్రీ పెట్టుకో, చేరిపో, ఏదైనా మినిస్ట్రీలు అయిపోతుంది. వెళ్ళిపోతావా? హల్లెలూయా. చాలాగా శిష్యులు యేసుప్రభు మినిస్ట్రీలోనే ఉన్నారు. మీరు సియోన్లో చేరినట్టే అన్నాడా? ఏమంటున్నాడు? ప్రతిదినము సిలువ మోసుకుంటూ నన్ను మీరు ఈలో స్వార్థం అనే దయ్యాన్ని చంపాలి. నీ ప్రాణాన్ని సహా నువ్వు ప్రభువా నీకంటే నాకు మిన్నైనది నా ప్రాణం కూడా కాదని నువ్వు సిద్ధపడాలి. అప్పుడు వచ్చిద్ర నీకు యేసు ప్రభు యొక్క ముద్ర, తండ్రినే దేవుని ప్రేమ. మనం ఎక్కడున్నావు? ఇంకా మూత్ర సంబంధంగానే ఉన్నావు. ఇంకా అబ్బా అన్న ఏంటన్నా గిట్లని సంగతులు తీసుకొచ్చావు మాకు. ఆ సంఘమే బాగున్నదన్నా, నీ చేసే కోసం ఏం బతకాలంట, ఇదేం బాగలేదు. మా అక్కకి ఇవ్వలేరు, మా అమ్మ మా చిత్తమ్మ వాళ్ళకి ఇవ్వలేరన్న. నువ్వు ప్రార్థన చెప్తావని నేను తీసుకోపోతా. మా అమ్మకు ప్రార్థన చేయమా, నాన్నకి చేయమా, అమ్మమ్మకి చేయమా, అందరికి నువ్వు ప్రార్థన చేసుకొని మాకే సమర్పించుకో, మా కోసమే చచ్చిపో అన్న. నీ సమాధి మీద మేము పూలేసి పూజ చేస్తాం అనేటోళ్ళు లేరా? రోషము గల దేవుని కొరకు పౌరుషంగా బతికేవారు, జీవము గల దేవుని కొరకు సజీవ త్యాగంగా అందరిలో నీవు యేసు మనసు కలిగి జీవు అందరిలో నీవు యేసు మనసు కలిగి జీవు రోషము గల దేవుని కొరకు జీవం గల దేవుని కొరకు సజీవ త్యాగంగా మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తాను. దైవజనుడు నిన్ను హెచ్చరించి తాను నిల్చుని ఉన్నాడు. నేను గాలికి ప్రయాసపడినట్టుగా పోట్లాడుటలేదు గాని ఏ విధము చేతనైనా నేను దేవుని కొరకు ఎందుకు పట్టబడ్డానో అది మర్చిపోయి ఈ లోక మాయ మనుషుల ప్రేమలో, లోకంలో ఉన్న వారిని ప్రేమించి తండ్రైన దేవుని ప్రేమను కోల్పోతానేమోనని పౌలు భయపడ్డాడు. నీలో ఎప్పుడు జాగ్రత్తలు తీసుకో. నువ్వు సంఘములో సహవాసంలో ఉన్నా అనుకుంటున్నావు కానీ నీకు జాగ్రత్త లేవి. ప్రభువా నువ్వు నిజంగా రోషం కలిగిన దైవజనుని దగ్గర ఉండేదానివైతే ప్రార్థన చేయి. నా అన్న వాళ్ళు నీ ప్రేమకు దూరం చేసే వాళ్ళైతే నాకు దూరం చేయమని ప్రార్థించు. నేను ఎప్పుడు అలాగే ప్రార్థిస్తాను. ఎందుకంటే ఆయన ప్రేమ పరలోక రాజ్యంలో నీకు సియోను పట్టణంలో చేర్చి, వాళ్ళ ప్రేమ మనల్ని దేవుని కొరకు ఏమి చేయకుండా చేస్తుంది. శిష్యులు ఎప్పుడు కూడా సిలువ మోశారు. నువ్వు ఈ రోజున ఒకరిని ప్రేమించలేకపోవడం, ఇతరులు సంఘాన్ని ప్రేమించకపోవడం, నీ జీవితంలో నిన్ను నువ్వు కూడా ప్రేమ కలిగి జీవించకపోవడం ఎంత అది అంటే నీ జీవితంలో నువ్వు దేవుని ప్రేమను కోల్పోతే ఏం సాధిస్తావు? అనేకులను చూడు, దేవుని కొరకు వాళ్ళు అగ్నిగుండంలో దూకడానికైనా సిద్ధపడ్డారు. నీకంత విశ్వాసం, ప్రేమ ఉందా? కేవలం నీ స్వార్థం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బతుకు తెరుగురికే నువ్వు ప్రయాసపడుతున్నావు.
బాధ్యతలు ఉంటే నెరవేర్చు, దేవుడు వద్దనట్లే. కానీ నీ హృదయంలో శ్రేష్టమైనది ప్రేమ. ఆ ప్రేమ మీ అమ్మ మీద, అక్క మీద, తమ్ముడి మీద, చెల్లె మీద, అత్త మీద, ఎవరి మీద పోయినా దేవుడు ఊకోడు, దైవజనుడు ఊకోడు. నీవు దేవుని సొత్తువు. యేసు ప్రభు తన వెలబెట్టి కొన్నాడు, తన రక్తంలో నిన్ను కడుక్కొని నీవు నా సొత్తు అన్నాడు. ఆయన నీ మీద వేసుకున్న ప్రణాళిక నెరవేరడానికే దేవుడు నిన్ను ఈ రోజున యెహోషువ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించడం విషయంలో నువ్వు బహు జాగ్రత్త తీసుకో. నువ్వెవరినో ప్రేమిస్తున్నావు అనుకోవచ్చు, నువ్వు తండ్రిన దేవుని ప్రేమలో ఉన్నావు. ఆయన్ను ప్రేమించే వారు ఎవరు కూడా చిన్న పిల్లల్ని ప్రేమించడంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఎవరి ప్రేమ నాకు దేవుని దూరం చేస్తదో అని వాళ్ళు బహు జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ నీవు చిన్నపిల్లల్ని, పెద్దవారిని, ఎవరిని ప్రేమించినా నువ్వు దేవునికి దూరం కాకపోతే నువ్వు ప్రేమించు, తప్పేం లేదు. దేవుడు ప్రేమించొద్దనలే కానీ ఆయన ప్రేమకు దూరం చేసే ప్రేమలేమైనా ఉంటే మాత్రం వదిలిపెట్టి, అది నీకు మంచిది కాదు. అయ్యా, ఎవరి ద్వారా నీ ప్రేమకు నేను దూరం కాలేను నాయనా అంటే ఖచ్చితంగా నువ్వు వారిని ప్రేమించు. దేవుడు వద్దన్నాడు. వాళ్ళు నీ ఇంటోళ్ళు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని ప్రేమకు దూరం చేసే వాళ్ళైతే నువ్వు దూరంగానే ఉండు. నీవు అనుకోవచ్చు, ప్రభువా నన్ను ఎందుకు ఇలా చేశావు అంటే ఆయన అంటాడు, నీవు జాగ్రత్తలు తీసుకో. నీవు సియోను పట్టణంలో చేర్చబడాలి అంటే నువ్వు శ్రమలు అనుభవించలేని బలహీనురాలివి. శ్రమల ద్వారానే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడంటే ఇక నీకు సియోను అనే హై స్టెప్పులు ఎక్కడికి వెళ్తావు? నువ్వు శ్రమలు పడకపోతే నీకు పరలోకమే లేదు. అందుకే ఎవరి ప్రేమ ద్వారా నువ్వు శ్రమలు పడలేకుండా కనీసం కన్న తండ్రి మీద కూడా, ఆత్మీయ తండ్రి మీద కూడా నువ్వు ప్రేమ చూపించలేని వాడిగా, అలాంటి కుమార్తెగా, కుమారుడిగా ఉంటే నువ్వు పుట్టకునుటే మేలని ఇస్కరియోతు యూదకు చెప్పినట్టుగా చెప్పవలసి ఉంటుంది. నువ్వు ప్రేమ కలిగి ప్రభుని ప్రార్థన చేయి. ప్రభు నిజమేనాయనా, ఈ రోజున నన్ను నీకు దూరం చేసే ప్రేమలే నన్ను వెంటాడుతున్నాయి కావచ్చు. నువ్వు అన్నిటినీ వదిలిపెట్టి నా దగ్గరికి రమ్మన్నావు. నీ దగ్గరే వచ్చి కూర్చున్నాను. నీవేమో జాగ్రత్తలు తీసుకో అంటున్నావు. హల్లెలూయా. నీవు నన్ను ప్రేమించడంలో జాగ్రత్త తీసుకో, నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమించగలగాలంటున్నావు. హల్లెలూయా. నీవు దేవుని ప్రేమలో తగ్గుతుందా, పెరుగుతుందా? ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో తమ్ముడా, చెల్లమ్మ. ఈ రోజు వరకు నువ్వెంత ప్రేమించావు ప్రభుని? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమించావో దేవుడు అడుగుతూ అన్నాడు. నీ ప్రేమలో ఏమన్నా తగ్గింపు, నీ ప్రేమ ఏమన్నా తగ్గిపోయిందా? నువ్వు ఎవరిని ప్రేమించినా ఆయన ప్రేమను దూరం కాకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము ఎప్పుడు కూడా నేను దేవునికి దూరమే చేసింది, కానీ దేవునికి దగ్గర చేయదు. దేవునికి దగ్గరగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ప్రభు కొరకు దేనికైనా, కష్టలైన, నిందలైన, అవమానాలను లెక్క చేయవు. నీవు పౌలు ఎన్నో శ్రమలు పడ్డాడు. అది కేవలము దేవుని ప్రేమలో పరిపూర్ణత చెందడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన ప్రేమను సంపాదించాలంటే నువ్వు సిలువ మోయాలి. పౌలు ముద్రలుగా ధరించాడు. నీ వాళ్ళను ప్రేమిస్తే శ్రమలు అవసరం లేదు, కానీ దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా నీకు శ్రమలు, శోధనలు వస్తాయి. మరి ఎలా నువ్వు ఆయన దగ్గర రుజువుపరచగలవు? ప్రభువా నీ కొరకు నేను ముద్రలు ధరించానని ఎలా చెప్పగలవు? శ్రమలు పడకుండానే ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే కొన్ని శ్రమలు పడాల్సిందే. శ్రమలు లేకుండా సియోనులో ఎలా వెళ్తావు నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ఒక మాట చెప్తేనే పడని ఆ స్వభావం ఉంచు ప్రభువా. అడవి ఒలివ లాంటి మొక్కను తుంచు. హల్లెలూయా. అడవిలో ఉన్న పిచ్చి మొక్కను ఉంచుకుంటివి, అంటుగట్టి నీరు పోసి నన్ను ఎదగనిచ్చినావే. సమయం ఇంత భారం నీ కొరకు దేవుడు ఎందుకు మోస్తున్నాడు దైవజనుడు తెలుసా? నీవు ఆయన ప్రేమలో ఎదుగుతావేమో. ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నాడు తెలుసా? నీవు ఆయన్ని ప్రేమిస్తావేమో, నీవు ఆయన ప్రేమలో ఫలిస్తావేమో. బహుగా ఫలించే బిడ్డగా అందరినీ ప్రేమించి శత్రువుని ప్రేమించే స్టెప్పుకి వెళ్తావేమోనని దేవుడు, దైవజనుడు ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభుల వారందుకే
నిజమైన ద్రాక్షావల్ని తీగలు మీరు, నా తండ్రితో మీరు అంటగట్టి మీరు బహుగా ఫలించాలి, అప్పుడే తండ్రి సంతోషపడతాడన్న. నువ్వు ప్రేమలో ఎక్కడ కూడా తగ్గిపోయేది లేదు. అయితే నువ్వు యేసయ్యను, తండ్రిని దేవుని ప్రేమించగలగాలి. ఆయన అంటున్నాడు, నువ్వు నా ఆజ్ఞలు పాటిస్తే ఖచ్చితంగా నువ్వు శత్రువుని కూడా ప్రేమించగలవు. ఆయన అంటున్నాడు ఈ రోజున, నువ్వు బహుజాగ్రత్త తీసుకో. నేను దేవుని ప్రేమలో ఉన్నానని భ్రమ చెందకు. నిజంగా దేవుని ప్రేమలో ఉంటే నీలో సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, మంచితనము, మంచి మనసు, సద్భావము, నిష్కపటమైన గుణలక్షణాలు నీలో ఉంటాయి. హల్లెలూయా. ప్రియమైన ప్రభువా, ఈరోజు మీరెంతో ప్రేమతో ఈ పరిచర్యను నడిపిస్తున్నారు. అందును బట్టి కోటి కోటి కృతజ్ఞతలు. మేము నీ సంఘములో ఏర్పరచబడిన అయ్యా, ఇక్కడ వచ్చిన తల్లులు ఎవరో నాకు తెలియదు, వాళ్ళందరినీ నీవు సిద్ధపరిచావు. వారు నీ తల్లి, నీ సహోదరులు అన్నావు. నేను ఎప్పుడు వెతికింది ఈ సంఘములో నాకు తెలియని నూతనమైన ప్రజలు. వారు నీ ప్రేమను వెంటాడేవారు, నీ కొరకు బతకాలని ఉత్సాహముతో ఎదురు చూసేవారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ఆశపడే వాళ్ళు కావాలని కోరుకున్నాను. నేను ఎరగని ప్రజలు నాకు ఏర్పరిచి చూపించావు. అందును బట్టి కృతజ్ఞతలు దేవా. ఈ రోజున నేనైతే నీ ప్రేమలో తొలగిపోకుండా బహు జాగ్రత్త వహిస్తానని నీ దగ్గర మొరపెడుతూ మాటిస్తూ ఉన్నాను. ప్రతి సహోదరి సహోదరు నీ ప్రేమ నుండి వేరు కాకుండా నిజముగా ఆ ప్రేమలో వేరుపారి ఫలించే కృప దయచేయు. మీరే ఈ వాక్యము, పాటలు, ప్రార్థనల ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునమని మా ప్రభువును యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రీరక్తమే జయం, శ్రీరక్తమే చేవేస్తున్నామునికి సంపూర్ణ విజయం కలుగునుగా. అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ వందనాలు ప్రార్థన చేయించుకునే వాళ్ళు కానుకలు వేసి రండి.